గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ముంబైలో పెహల్గాం లాంటి ఘటన జరిగిందండి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. పెహల్గాంలో జరిగినటువంటి దాడి ఎంత భయానకంగా జరిగిందో ఒక్కసారి మళ్ళీ అలాంటి ఘటన సేమ్ దాన్ని తలపించే విధంగా ఘటన జరగడంతో అక్కడ ముంబైలో ఉన్నటువంటి ఈ ఘటన ఎక్కడైతే జరిగిందో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురైపోయారు. అంత దారుణమైనటువంటి ఘటన. ఇతని పేరు ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాడు కదా, ఇతని పేరు జుబేర్ అన్సారీ. ఇతను అక్కడ స్థానికంగా కెమిస్ట్రీ క్లాసులు ఏవో చెప్పుకుంటూ ఉన్నాడు. అంటే మంచి వ్యక్తే కదా, మంచి మనిషి ఏమో అని అలాంటి పరిస్థితి ఉండేది. ఇతని పట్ల ఎలాంటి వ్యతిరేక భావం ఉండేది కాదు. కానీ ఇతను చేసిన పని తర్వాత ఇక్కడ ఇతనికి ఇంటికి అద్దెకిచ్చిన వాళ్ళు కావచ్చు, తర్వాత ఆ కాలనీ వసూలు కావచ్చు, అందరూ కూడా షాక్ అయిపోయారు ఒక్కసారిగా. వీడు ఇలాంటి మనిషి, ఒక ఉగ్రవాద మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి అందరూ కూడా చాలా భయానికి గురైనటువంటి పరిస్థితి. ఇతను ఏం చేసినట్టే సోమవారం మార్నింగ్ రోజు ఇంత పెద్ద కత్తి తీసుకుని రోడ్ల మీదకి బయలుదేరి అక్కడ స్థానికంగా ఆ ఏరియాలోనే, ఇది గయా ప్రాంతం అనుకుంటా ముంబైలోని, అక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుందండి. అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇక్కడ స్క్రీన్ మీద మీకు సెక్యూరిటీ గార్డులు కూడా కనిపిస్తున్నారు కదా, సో ఈ సెక్యూరిటీ గార్డులు ఇద్దరు ఉన్నారు అక్కడ. ఆ ఇద్దరు పేర్లు, ఒకటి పేరు సుబ్రతో సేన్, ఇంకొక సెక్యూరిటీ పేరు రాజ్ కుమార్ మిశ్రా. వీళ్ళిద్దరూ అక్కడ సెక్యూరిటీగా ఉంటే ఇతను కత్తి తీసుకుని పోయి, నీ పేరేంటి చెప్పు అని అడిగాడు. అంటే పేర్లు అడిగితే ఇతను హిందువా ముస్లిమా అని తెలుసుకుందామని. ఇతను కత్తి పట్టుకుని అడుగుతున్నాడంటే ఏదో తేడాగా ఉంది, ఇది ఏదో మతపరమైనటువంటి ఉద్రేకంతోనే వీడు వచ్చాడని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అయితే వాళ్ళు పేరు చెప్పడానికి ఇష్టపడలా, పేరు చెప్పలేదు. సరే కలమా చదువు అంటే ముస్లిమ్స్ కలమా చదువుతారు కదా, అంటే మరి ఇతను హిందువా ముస్లిమా అని తెలుసుకోవడానికి కలమా చదువు అన్నాడు. వీళ్ళు ఏమీ మాట్లాడకుండా గమనించారు. అంటే ఇది కలమా చదవమంటే చదవలేదు కాబట్టి ఇతను ముస్లిం కాదు కాబట్టి ఇతను హిందువే అని చెప్పి భావించి ఆ కత్తి తీసుకొని కసా ఎక్కడ దొరికితే అక్కడ కోసేశాడు. ఆ కత్తి తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా దాడి చేశాడు. తీవ్రమైనటువంటి గాయాలతో తమ ప్రాణాలు రక్షించుకోవటానికి ఆ మిశ్రా అనే వ్యక్తి అతనంతటి అతనే పారిపోయి ఇతని నుంచి తప్పించుకొని పారిపోయి డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్తే, ఇంకొక వ్యక్తి సుబ్రతో సేన్ అనేటువంటి సెక్యూరిటీ గార్డు, అతను వేరే వ్యక్తుల సాయం తీసుకుని ఆసుపత్రికి వెళ్ళాడు. వీడు తప్పించుకుని ఈ జుబేర్ అన్సారీ అనేటువంటి ఈ ఉగ్రవాది తప్పించుకొని పారిపోతే కొన్ని గంటల్లోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతన్ని అరెస్టు కూడా చేశారు. కోర్టులో హాజరుపరిచారు. అంటే మతం పేరుతో ఇతను మత వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా, వర్గ విభజన చేసే విధంగా పాల్పడ్డాడని చెప్పి అతను కేసు నమోదైంది. హత్యాయత్నం కేసు నమోదైంది. అంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వంతో, ఉగ్రవాద భావజాలంతో ఇంకా మనుషులు ఉన్నారు అనటానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. నిజంగా ఇంకా పెహల్గాం ఉగ్రదాడి కళ్ళ ముందు కనిపిస్తోందండి. మనకి మొన్ననే 1 సంవత్సరం కూడా పూర్తయింది పెహల్గాం దాడి జరిగి. అప్పుడు ఏం జరిగింది? ఉగ్రవాదులు ఆ బైసరన్ లోయలోకి వచ్చి పర్యాటకులు ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా వాళ్ళు అక్కడ గడుపుతుంటే తమ కుటుంబ సభ్యులతో సహా ఈ ఉగ్రవాదులు ఆ లోయలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి, నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి పేరు అడిగి పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్ చేశారండి. కొంతమందికి ముస్లిమా హిందువా కాదు అని కనిపెట్టడం కష్టమైనప్పుడు వాళ్ళు మర్మాంగాలను కూడా చూసి ముస్లిమా హిందువా అని చెప్పి నిర్ధారించుకొని కాల్చి చంపేశారండి. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో ఉగ్ర మూకలు చేసినటువంటి ఆ మారణకాండ ఇంకా ఆ దేశానికి తగిలినటువంటి గాయం ఇంకా మానల. వాళ్ళ భార్యల ముందు, వాళ్ళ కొడుకు ముందు, వాళ్ళ కూతుళ్ళ ముందు కుటుంబ సభ్యుల్ని పాయింట్ బ్లాంక్లో కాల్చి, మతం పేరు అడిగి, హిందువైతే డైరెక్ట్గా కాల్చి, హిందువా ముస్లిమా తెలుసుకోవటానికి వాళ్ళ మర్మంగాల్ని చూసి మరీ దారుణంగా కాల్చి చంపారంటే ఎంత బాధాకరం చూడండి. ఆ తర్వాత వెంటనే దేశం మొత్తం ఒక్కసారిగా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయినా సరే మట్టు పెట్టాల్సిందని చెప్పి రక్తం ఉడికిపోతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేశాం, ఆ ఉగ్రవాదుల ఇళ్ళు కూల్చివేశాం, పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పాం ఆపరేషన్ సింధూర్తో. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి మన దేశ మహిళల నుదుట సింధూరాన్ని వాళ్ళు తీసేశారు కదా,
అందుకే దానికి ప్రతీకగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్తో ఊచకోత కోసం ఉగ్రవాదుల స్థావరాలు కూల్చిపడేశాం, పేల్చిపడేశాం. ఇంకా పాకిస్తాన్కి బుద్ధి రాలా, ఇంకా అప్పుడప్పుడు మన మీద ఈ విధంగా పెట్టిరేగిపోతూనే ఉంటుంది. కానీ ఇక్కడ వీడు ఏ భావజాలంతో ఉన్నాడన్నది కూడా పోలీసులు ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. ముంబై పోలీసులు అలాగే యాంటీ టెర్రర్ స్క్వాడ్ వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. వీడి ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. వీడి ఫోన్లో ఏమున్నాయో తెలుసా? ఐసిస్ అన్న పదం ఉంది, గాజా అన్న పదం ఉంది, తర్వాత జిహాద్ అన్న పదం, అంటే ఉగ్రవాద భావజాలానికి సంబంధించిన ఏవైతే పదాలు ఉంటాయో ఆ పదాలన్నీ కూడా ఇతని ఫోన్లో కనిపించాయి. అంటే ఇతను ఎవరెవరితో కాంటాక్ట్లో ఉన్నాడు, అంటే ఇతను అంటే సోషల్ మీడియా విపరీతంగా వాడతాడు కాబట్టి ఏ దేశం నుంచి ఏ ఉగ్రమొక్కలు ఏ ఉగ్రవాద సంస్థలు ఇతన్ని ప్రభావానికి గురి చేశాయి, ఎవరి ట్రాప్లు పడిపోయి ఉగ్రవాదిగా మారిపోయాడు, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా పెహల్గాం లాంటి ఉగ్రదాడి చేయాలన్న ఆలోచన ఇంకెంతమంది ఉగ్రవాదులకు ఉంది అన్నది కూడా పోలీసులు ఇప్పుడు తేల్చే పనిలో ఉన్నారు. మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఆధారాలతో సహా కోర్టులో ప్రొడ్యూస్ చేసేయడానికి వాళ్ళు ఇన్వెస్టిగేట్ జరుగుతూ ఉంది. కానీ ఎంత బాధాకరం చూడండి, పెహల్గాం ఉగ్ర దాడి తరహా దాడి ముంబైలో కూడా ఈరోజు జరిగింది అంటే నిజంగా అక్కడ స్థానికులు చాలా అంటే చాలా భయపడుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు. ఇతని ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంటుందండి. ఇతను కూడా అమెరికా నుంచే రీసెంట్గా వచ్చాడంట. అమెరికా నుంచి వచ్చి అక్కడ ఏదో జాబ్ దొరకకపోతే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బంధువులందరూ కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడి నుంచి ముంబైకి వచ్చి ఇక్కడ కెమిస్ట్రీ క్లాసులు చెప్తా ఉన్నాడంట. ఒక పక్క అంటే పేరుకి కెమిస్ట్రీ క్లాసులు చెప్తూ లోపలంతా ఉగ్రవాద భావజాలాన్ని అణువణువు నింపుకొని ఉన్నాడు. హిందువుల పట్ల చాలా ద్వేషాన్ని కలిగి ఉండి ఉగ్ర సంస్థలతో మాట్లాడుతూ వాళ్ళతో ప్రేరేపితానికి గురై ఈ విధంగా దాడులు చేసి చంపడానికి ప్లాన్ చేసుకున్నాడంటే ఎంత బాధాకరం అండి. ఉదయాన్నే పోయి ఒక కత్తి తీసుకొని పోయి నువ్వు హిందువా ముస్లిమా అని చెప్పి తేల్చుకొని దాడి చేశాడు, చంపే ప్రయత్నం చేశారంటే వీడి మైండ్ ఎంత కలుషితం అయిపోయింది, ఎంత చెడిపోయిందో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఇలాంటి దుష్టులు రాక్షసులు ఎంతమంది ఉన్నారు, ఇంకా మారణకాండ చేయడానికి వీళ్ళంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా కనిపెట్టే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలి, మళ్ళీ మతం పేరుతో దాడి చేయాలనే ఆలోచన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.